సపోజ్ మన బ్రాండ్ గురించి 10 మందికి తెలియాలి అని చాలా వీరావేశంగా ఓ పేపర్ మీద ప్రింట్ వేయించుకొని పాంప్లెట్లు పంచామనుకోండి, ఏమవుతుంది? పంచేవాడు సందు దాటే లోపు అది పల్లి బఠానీలు చుట్టుకొని మనమే దాన్ని నలిపేసి పారేస్తూ ఉంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చక్కగా మనతో మాట్లాడడానికి ఎవరైనా వచ్చారు, లేదా ఏ పెళ్ళో ఫంక్షనో ఏదో ఒక స్వీట్ మెమరీ, ఇలాంటివన్నీ అలా చిరకాలంగా నిలిచిపోవాలి అని అనుకుంటే మనకు కావాల్సినటువంటి మన బ్రాండో, మన పేరో, మన స్వీట్ మెమరీయో ఓ బాటిల్లో చక్కగా బ్రాండింగ్ చేసి కస్టమైజ్ చేయబడి అండ్ అవి అందరి దగ్గరికి వెళ్ళాయి అనుకోండి, మన లెవెల్ వేరే లెవెల్గా అనిపిస్తూ ఉంటుందా? దట్ ఈస్ ది హోల్ ఇంటెంట్ ఆఫ్ ఓషియానా పాజిటివ్. ఇవాళ వీడియోలో మీ అందరికీ ఓషియానా పాజిటివ్ ఫౌండర్, ఎండి, చైర్పర్సన్ సతీష్ గారిని ఒక్కసారి పరిచయం చేస్తాను. ఆయనతో మాట్లాడదాం. జీవితానికి సంబంధించి బోలెడన్ని జీవన సత్యాలు ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఓషియానా పాజిటివ్ గురించి జీవన సత్యాలు ఏంటో తెలుసుకుందాం. హలో సతీష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఇంతలా అంత ఇంట్రొడ్యూస్ చెప్పిన తర్వాత నేను వింటూ ఉన్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సతీష్ గారు, నాకు అర్థమైంది వాట్ ఇస్ ఓషియానా పాజిటివ్, మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మన ఆడియన్స్ కి చెప్తాం. ఓషియానా పాజిటివ్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అండ్ వాట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్ మీరు స్టార్ట్ చేయడానికి? ఆల్రెడీ విన్న ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా టక్ 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 అని చెప్పండి. 2013లో 20 బాటిల్తో స్టార్ట్ అయిందన్న ప్రస్థానం. 2013లో 20 బాటిల్తో చేసింది ఈ రోజు నిమిషానికి 240 బాటిల్ చేసేదాకా జరిగింది. అలాగా సో ఒక క్లయింట్, ఫస్ట్ ఒక క్లయింట్, ఈరోజు ఒక 600 మందిలో ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఉన్నారు. వాళ్ళందరితో పాటు సొంతంగా మీలాంటి అద్భుతమైన మనుషులకి మీ ఇంటి పేరుతో కూడా బాటిల్స్ ఇచ్చే స్థాయికి అలా జాగ్రత్తగా పెరుగుతూ వచ్చాము. సో మా ప్రత్యేకత ఏంటంటే మా బాటిల్ ఎవరి పేరుతో వాళ్ళకి కావాలంటే, ఏదన్నా ఒక బ్రాండ్ బాటిల్స్ దొరుకుతాయి మార్కెట్లో, అలా కాకుండా మన బ్రాండ్ మన పేరుతోటి మనకు ఉండాలనే ఒక చిన్న చిన్న ఆనందాలు కొంతమందికి ఉంటాయి. నాకు 100 బాటిల్సే కావాలి, ఇచ్చేవాళ్ళు లేరు. ప్రతి పెద్ద బాటిల్స్ కొన్నాను, పెద్ద పెద్ద బ్రాండ్స్కి అందరూ ఇస్తారు, చిన్న బ్రాండ్స్కి వాళ్ళకి కావాలంటే ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళతో పాటు పెద్ద బ్రాండ్స్, ఎంఎన్సీ బ్రాండ్స్కి ఎట్లాగో ఇస్తున్నాము, గత 13 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. అలా కాకుండా చిన్న బ్రాండ్స్ కూడా ఇచ్చే విధంగా మేము అలా ప్రస్థానం మొదలు పెట్టాము. దానిలో ఇప్పుడు జరుగుతుంది ముందుకి. అసలు ఇన్ని బిజినెస్లు ఉండగా మీరు ఈ బిజినెస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీరు కానీ నేను కానీ ఎవరైనా ప్రపంచంలో 1 గంట 2 గంటలు 3 గంటలు అంత మించి దాన్ని మనుషులు లేకుండా ఉండలేం కదా. మనుషులు నిత్యావసరం. 10 కోవిడ్లు వచ్చినా వాటర్ బిజినెస్ ఎక్కడికి వెళ్ళదు. మీతో ఒకసారి నాకు బిజినెస్ మొదలు పెట్టాను అనుకోండి, చాలా తక్కువ బిజినెస్లో పెరినాలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒకసారి మీకు ఒక హోటలో, కాలేజో, లేకపోతే ఏదైనా హాస్పిటల్ ఏదో ఉంది, మీకు ఒకసారి బాటిల్స్ పంపించాను. మీ బిజినెస్ ఉన్నంత కాలం మీకు నాకు ఏమన్నా గొడవ వచ్చి విడిపోతే తప్ప అప్పుడు దాకా బిజినెస్ చేస్తాను కదా. అలాగే మాకు 12-13 సంవత్సరాల నుంచి బాటిల్స్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ విజయవాడలో కూడా కార్ షోరూమ్స్కి మేము 8 సంవత్సరాల నుంచి మేమే బాటిల్స్ ఇస్తున్నాం. అద్భుతం అసలు. సో మంచి పాయింట్ పట్టుకున్నారు బిజినెస్ చేయడానికి. ఎన్ని బాటిల్స్ తో స్టార్ట్ చేసామన్నారండి? 20 బాటిల్స్. ఏంటి, ఏదో జ్యువెలరీ షాప్ లో ఆయన మా కిరణ్ గారు 2 గాజులు అమ్మి మరీ బిజినెస్ చేసి అన్నారు కదా. ఈయన అసలు 20 బాటిల్స్ తో మొదలైన ఈ ప్రస్థానం నిమిషానికి ఇవాళ రోజున 240 బాటిల్స్. ఇది సక్సెస్ అంటే సూపర్. సరే, అసలు నాకు చెప్పండి, ఈ వైట్ లేబులింగ్ కంపెనీకి, ఈ వైట్ లేబులింగ్ అనే ఒక విధానానికి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది అండ్ ఆ గ్యాప్ ఎంత ఉంది? మీరు ఓషియానా పాజిటివ్ ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేస్తోంది? వైట్ లేబులింగ్ అనేది యూరోప్లో, యూఎస్లో చాలా ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్ అండి. ఇండియాలో ఎప్పుడు కూడా మీకు అక్కడ బాగా సక్సెస్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఉబర్ అనుకోండి, ఉబర్ అయ్యి అలా ఓలో వచ్చింది, అమెజాన్ అయ్యి ఫ్లిప్కార్ట్, అలా ప్రతి చోట అక్కడ సక్సెస్ ఇక్కడికి వస్తుంది. ఇండియాలో అది ఇప్పుడే మెల్లిమెల్లిగా కొత్తగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద బ్రాండ్ షోరూమ్స్కి వెళ్తే వాళ్ళు ఎలాగో మీకు మనుషులు ఇవ్వాలి. మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళినా, ఆటోమోటివ్ షోరూమ్స్కి వెళ్ళినా, మీకు మా నార్మల్ బాటిల్ ఇచ్చే బదులు మా బ్రాండ్ బాటిల్ ఇస్తే ఇంకా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కదా. ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఆ గ్యాప్లో ఏమవుతుందంటే కస్టమైజ్ బాటిల్ ఇచ్చే దానిలో స్టాండర్డ్ ప్లేయర్స్ లేరు. అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ ప్రొడక్షన్ చేసి వాళ్ళకి క్వాలిటీకి ఇబ్బంది కలిగించకుండా ఇచ్చే ప్లేయర్స్ దాదాపు ఇండియాలో ఎవరు లేరు. నార్త్ ఇండియాలో ఒకరు ఉన్నారు, సౌత్ ఇండియాలో మనం ఉన్నాం, ఇంకెవరు దాదాపు ఎవరు లేరు. మిగతా చిన్న ప్లేయర్స్ 10-20 కిలోమీటర్లు చేస్తారు, క్వాలిటీ సఫర్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అందరికీ కూడా మీరు నార్మల్ బాటిల్ తీసుకుంటే బ్రహ్మాండంగా తీసుకోండి, కస్టమైజ్ బాటిల్ మాత్రం మీ బ్రాండ్ మీద తీసుకుంటున్నారు అంటే చాలా జాగ్రత్తగా మంచి బ్రాండ్ ఎంచుకొని దాన్ని తీసుకోండి. ఎందుకంటే మీరు బాటిల్ మీద పేరు వేస్తే మీది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. వెనకాల మా పేరున్నా ముందు కస్టమర్ మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి ₹1-2 తక్కువ వస్తుందని మీరు దాన్ని కాంప్రమైజ్ కాకుండా మంచి బ్రాండ్ని వెతుక్కోండి. ఆ స్పేస్ చాలా హ్యూజ్ అండి. అది ఇండియాలో చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఇప్పుడు మేము ఎంటర్ అయ్యి దాన్ని క్యాప్చర్ చేయదలుచుకున్నాం. అంటే ఇందాకటి నుంచి మీరు కస్టమైజ్ బాటిల్స్ చేయాలి అని అనుకుంటే క్వాలిటీగా అందించే వాళ్ళు నార్త్ ఇండియాలో ఒకళ్ళు, సౌత్ ఇండియాలో మాక్సిమం మనం ఉన్నాం. ఇక్కడ క్వాలిటీ అంటే ఏంటంటే వాటర్ క్వాలిటీయా, బాటిల్ క్వాలిటీయా? ఇక్కడ క్వాలిటీ స్టాండ్స్ ఫర్ వాట్? 2 అండి. ఇప్పుడు ఇది
బాటిల్గా తయారవుతుంది. ఈ ఒక్కటి మాత్రమే, ఇది మాత్రమే మనం ఎవరైనా చేత్తో పట్టుకుని వేయాలి. ఇది చేత్తో పట్టుకుని 100 degrees సెంటిగ్రేడ్ ఇది బాటిల్ షేప్ అవుతుంది. మన ఏ బాటిల్ అంటే ఆ బాటిల్, అది మీకు సిలిండ్రికల్ కోనా బాటిల్ షేప్గా మారుతుంది. తర్వాత దాంట్లో ఇమీడియట్గా 30 seconds లోపల వాటర్ ఫిల్ అవ్వాలి. ఫిల్ అయిన వెంటనే క్యాప్ అవ్వాలి. ఇలా క్యాప్ అవుతేనే మీరు కానీ నేను కానీ తాగే మంచినీళ్ళు సేఫ్గా ఉన్నట్టు అర్థం. అలా చేసేవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ చేస్తాయండి, రెగ్యులర్ బ్రాండ్స్ అన్నీ చేస్తాయి. లోకల్గా చేసే వాళ్ళు మాత్రం ఇలా చేయరు, ఎందుకంటే దీనికి చేయాల్సిన ఖర్చు ఎక్కువ. ఒక మిషన్ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలా చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ, వాళ్ళు చేయరు. కస్టమైజ్ బాటిల్ ఎవరు ఇచ్చినా డబ్బులు తక్కువ కదని చేయరండి. ఇది నేను ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. దానిలో మళ్ళీ యాడ్ చేసే మినరల్స్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఓన్లీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేదా మనలాగా కొంచెం పేరు సంపాదించిన బ్రాండ్స్ మాత్రమే ఆ ఖర్చు పెడతాయి. అది మీకు ఒకటి బాటిల్ క్వాలిటీ, 2 వాటర్ క్వాలిటీ, 2 మీరు అనే 2 కంపల్సరీ కావాలి. సూపర్, ఒక్కసారి నాకు అది ఇస్తే. సో ఇది ఒక బాటిల్ కి సంబంధించినటువంటి ప్రీ ఫామ్ అండి. ఎంత టెంపరేచర్ అన్నారు సార్ మీరు? 100 degrees సెంటిగ్రేడ్. 100 degrees సెంటిగ్రేడ్. అంటే దీని మీద మీరు నమ్ముతారా, మన పేరు, మన బ్రాండో, లేకపోతే ఏదన్నా ఒక ఈవెంటో దీని మీద ప్రింట్ చేయించాలి అని అనుకుంటే అసలు కుదురుతుందా అనుకుంటున్నారు కదా? ఆశ్చర్యంగా ఉంది కదా, ఒక మినియేచర్ లాగా అనిపిస్తుంది కదా. బట్ ఇది 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర మారి మనం తాగే ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ బాటిల్ గా మారుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. సరే నాకు ఒకటి చెప్పండి, ఆఫ్లైన్ కాన్వర్సేషన్స్ మనం చాలా చేసుకున్నాం, చాలా సేపు మాట్లాడుకున్నాం. నాకు ఏమర్థమైందంటే మీరు యాజ్ అ పర్సన్ సమాజంలో అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం కూడా గ్రో అవ్వాలి అనుకునే వ్యక్తి. మరి మీరు ఎందుకు సార్ ఇంత ఆలోచించే వాళ్ళు, ఎందుకు ప్లాస్టిక్ లో బాటిల్లో మీరు వాటర్ ని పట్టడం స్టార్ట్ చేశారు? వై డోంట్ యూ యూజ్ సంథింగ్ ఎల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్? మీరు అన్న సంథింగ్ ఎల్స్ అన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయండి. బయోడిగ్రేడబుల్ ఆప్షన్స్. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కాకుండా షుగర్ కేన్ తో చేసిన ఇదే రకం, ఇలాగే చూడడానికి ఇలాగే ఉంటుంది. షుగర్ కేన్ చూసిన బయోడిగ్రేడబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక బాటిల్ 10 రూపాయలు అయితే ఆ బాటిల్ 30 రూపాయలు అవుతుంది. మనకి ఇండియాలో ఏంటంటే ఇంకా టెక్నాలజీ అంతవరకు పెరగలేదు. ఇప్పుడు దీనిలో వచ్చిన మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ప్లాస్టిక్ అంటే ఇది వెంటనే వేస్తే ఇది రీసైకిల్ అవ్వదు. కానీ ఇండియాలో ప్లాస్టిక్ బాటిల్స్ 200 ml కన్నా తక్కువ అన్ని బ్యాన్ చేశారు, చేయకూడదు. 200 ml కన్నా ఎక్కువ అన్ని మనం చేయొచ్చు. చేసిన ప్రతి బాటిల్ ఎక్సెప్ట్ రిమోట్ ఏరియాస్ లో తప్పితే మెయిన్ సిటీస్ అన్ని చోట్ల కూడా బాటిల్ మీద వదిలేస్తారనుకోండి, ట్రాష్ పికర్స్ కానీ, రైల్లో కూడా చూడండి మీరు వెళ్తూ ఉంటే ట్రాష్ పికర్స్ వెంటనే తీసుకుంటారు బాటిల్స్. హోటల్స్ లో కూడా సర్వర్స్ వాళ్ళంతా రీసైకిల్ చేస్తారు. సో రీసైక్లింగ్ ఈ బాటిల్స్ లో ఇష్యూ లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్లాస్టిక్ భూతం అనేది మనకు పెద్ద భూతంలా కనిపించట్లేదు ఇప్పుడు. దో ప్లాస్టిక్ ఇస్ హార్మ్ఫుల్, కానీ దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనం డబ్బులు పెట్టగలిగే స్టేజ్ కి ఇంకా ఇండియన్ మార్కెట్ వెళ్తుందా లేదా అంటే అట్లీస్ట్ ఓషియానా పాజిటివ్ లో డబ్బు పెట్టే వాళ్ళకి ఇతరత్ర ఆప్షన్స్, ఆర్ నామినల్ గా అందరికి అందుబాటులో ప్లాస్టిక్ ఆప్షన్. అవి గివింగ్ దోస్ ఆప్షన్స్? అబ్సల్యూట్ అండి. ఒకవేళ మీరు ప్లాస్టిక్ కనుక తీసుకుంటే నేను 100 బాటిల్స్ ఈరోజు అమ్ముతుంటే ఒక బాధ్యతాయుతమైన కంపెనీగా నేను కనీసం 101 బాటిల్స్ రీసైకిల్ చేస్తాను. సూపర్. సో నేనేంటంటే కంపెనీలో మేము ఎన్ని బాటిల్స్ అమ్ముతామో అంతకన్నా ఎక్కువ, ఒక బాటిల్ కన్నా ఎక్కువ మేము రీసైకిల్ చేస్తాం థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్తో కలిపి. మీరు కావాలంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఇవ్వండి, దాన్ని రీసైకిల్ ఎలా చేయాలో దాంతో మీతో కొలాబరేట్ అది కూడా చేస్తాము. మీకు టెట్రా ప్యాక్ ఆప్షన్స్, ఏది బేసిక్గా పేపర్ తోటి భూమిలో తొందరగా ఇంకిపోయే ఆ ఆప్షన్స్, బయోడిగ్రేడబుల్ ఆప్షన్స్, లేదా గ్లాస్ బాటిల్స్. గ్లాస్ బాటిల్స్ అనేది కొంతమందికి గ్లాస్ బాటిల్స్ అంటే ప్లాస్టిక్ కాదు అని ఒక చిన్న అపోహ ఉంది. కానీ గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయని ఆఫ్ లేట్లీ తెలుసుకుంటున్న విషయం. అది గ్లాస్ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కన్నా 50 రెట్లు ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. అంత ఫర్నేస్ కానీ, అంత హేడ్ కానీ, వేడి కానీ చేస్తుంటే. గ్లాస్ బాటిల్ రీసైకిల్ అందుకున్నా కానీ గ్లాస్ బాటిల్ మళ్ళీ రీఫిల్ చేసి రీయూజ్ చేస్తారు కదా. రీయూజ్ చేసేప్పుడు మనం ఫిల్లింగ్ టెక్నాలజీస్ ఇంకా అంత పూర్తిగా డెవలప్ కాలేదు. మా దగ్గర ఏంటంటే వాటర్ సూపర్ మార్కెట్ అండి. మీకు ఏ వాటర్ కావాలి, ప్లాస్టిక్లో కావాలా, బయోడిగ్రేడబుల్ కావాలా, టెట్రాలో కావాలా, అన్ని రకాల వాటర్స్, అన్ని రకాల టైప్ ఆఫ్ ప్యాకేజింగ్స్ మీకు ఎలా కావాలంటే మీ పేరుతోటి ఎలా కావాలంటే అలా ఇస్తాం. వీఆర్ వాటర్ సూపర్ మార్కెట్. ఇది అసలు సూపర్ ఉందండి. ఈ సెంటెన్స్ గురించి ఇంకాస్త ఇలాబరేట్ చేసి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెగ్మెంట్ క్లియర్ అయిపోయింది కదండి మీకు. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఓషియానా పాజిటివ్ లో మనం ఇక్కడ కస్టమైజ్ చేసినటువంటి వాటర్ బాటిల్స్ ని వీళ్ళు చేస్తారనమాట. అందులో మీ పేరు ఉండొచ్చు, మీ బ్రాండ్ ఉండొచ్చు, మీకు కావాల్సింది ఏదైనా సరే కస్టమైజ్ చేసి ఇస్తారు. దిస్ ఇస్ ఫస్ట్ మోటో విచ్ ఇస్ డెలివర్డ్ బై ఓషియానా పాజిటివ్. నాకేమన్నారు సార్, వాటర్ సూపర్ మార్కెట్. గ్రాసరీస్ కి సూపర్ మార్కెట్ తెలుసు, కాస్మెటిక్స్ కి సూపర్ మార్కెట్ తెలుసు, వెజిటబుల్స్ కి సూపర్ మార్కెట్ తెలుసు, బట్ ఈ వాటర్ సూపర్ మార్కెట్ ఏంటి? ఆహా, కొత్తగా ఉంది కదా. ఓషియానా పాజిటివ్స్ వాటర్ సూపర్ మార్కెట్ గురించి సతీష్ గారిని అడిగేద్దాం. ఏంటి సార్ ఇది, వాట్ ఇస్ దిస్ వాటర్ సూపర్ మార్కెట్? మనకి ఇండియాలో చాలా కొంతమందికి ఏంటంటే బాటిల్ అంటే 20 రూపాయలకు బాటిల్ కొంటాం. 95% అదే తెలుసు, అసలు ఇంకోటి తెలియదు. కొంతమంది మీలాగా చదువుకున్న వాళ్ళు, అవార్డు వాళ్ళకి ఏంటంటే ఒక న్యాచురల్ మినరల్ వాటర్ ఉంది, స్ప్రింగ్ వాటర్ ఉంది, ఒక 60-70 రూపాయలకి అది ఉంది అని తెలుస్తారు. ఇంకో 3వ రకం వాటర్ ఉంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అదే మీరు ఏదో యూఎస్కి వెళ్ళారనుకోండి, యూరోప్కి వెళ్తే దేర్ ఆర్ స్పెషల్లీ వాటర్ బార్స్.
అంటే బార్ అంటే మనం ఆ బార్ అనుకో అలా కాదు, వాటర్ బార్స్ మాత్రమే. ఒక 200 రకాలు ఇక్కడ నుంచి అక్కడ దాకా 200 రకాలు ఉంటాయి. మీరు ఏ వాటర్ కావాలంటే ఆ వాటర్ తగ్గట్టుగా టేస్ట్ అంటే చేయొచ్చు అసలు అన్నమాట. ఎన్ని రకాల నీళ్లు ఉంటాయి సార్? దాదాపుగా 200 అండి. 200 రకాల నీళ్లు ఉంటాయా? అసలు ఎప్పుడన్నా విన్నారా మీరు జీవితంలో? నాకైతే ఫస్ట్ టైం వింటున్నా నేను. ఒక 200 రకాలు ఉంటాయండి. నీటి స్వభావం ఏంటంటే ప్రతి 10 అడుగులకు కూడా నీటి స్వభావం మారుతూ ఉంటుంది. సార్ నేను ఒకసారి మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. 200 రకాల డిష్లు కాదు నేను అడిగింది, వాటర్ వాటర్ లో ఎన్ని రకాలని అడుగుతున్నా. వాటర్లోనే 200 రకాలని చెప్తున్నా. ఓకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దానిలో కనీసం మా ప్రయత్నం ఏంటంటే కనీసం ఒక 10-15 మనకి ఇండియన్స్కి నచ్చే విధంగా మనకు వచ్చే విధంగా ఒక 10-15 తీసుకొద్దామనే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో దాదాపు ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడికైనా పేరంటే హైదరాబాద్లో చేస్తాను, కానీ ఈ ప్రయత్నం అందరికీ చెందాలి, అన్ని చోట్లకి రావాలని మన ఏపీ తెలంగాణలో ఒక అద్భుతం ఉంది కదా. మనకు అన్ని 3 రకాలే కదా సీజన్, మన 3 కదా సీజన్లు. ఎండాకాలం, విపరీతమైన ఎండాకాలం, మాడిపోయే ఎండాకాలం. మనకి చలికాలం వర్షాకాలం లేవు కదా. సో అట్లా మనకి ఎప్పటికీ వాటర్ కావాలి కాబట్టి ఇన్ని రకాల వాటర్స్ ఇద్దామని చెప్పేసి ఆ వాటర్స్ మల్టిపుల్ అంటే చిన్నగా ఒక 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఉందనుకోండి, మీకు నాకు కావాల్సిన ఆల్కలైన్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఇప్పుడు జపాన్ వెళ్తే మీకు అక్కడ స్పెసిఫిక్గా మీకు ఇన్ఫెంట్ వాటర్, కిడ్స్ వాటర్ ఉంటుంది, వీక్ ఆల్కలైన్ వాటర్ అంటారు. అది మన దగ్గర లేదు. ఇప్పుడు మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్, లేకపోతే మీరు పొద్దున్న సాయంత్రం దాకా ఎనర్జీతో ఎక్కడెక్కడ మీకు ఎలక్ట్రోలైట్స్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కావాలి, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో లేదు. లేకపోతే స్కిన్ హెల్త్ రిలేటెడ్ వాటర్ కావాలి, అది మార్కెట్లో లేదు. అలా చాలా రకాల వాటర్స్ ఉన్నాయి. దానిలో అన్ని రకాలని చెప్పలేను, కానీ 200 రకాలని చెప్పలేను. బట్ స్టార్టింగ్ ఒక 10-15 రకాలతో మేము మార్కెట్లోకి వాటర్ సూపర్ మార్కెట్లో వస్తున్నాం. సతీష్ గారు మీ బ్రెయిన్ ని తీసుకొచ్చి దాని మీద ఎవరైనా వర్క్ చేస్తే, రీసెర్చ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎవరికి తెలియని, ఎవరికి పుట్టని ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయి సార్? అందుకనే మేబీ మీరు విజనరీ పర్సన్ అని అంటారేమో. బికాస్ డే క్రీమ్, నైట్ క్రీమ్, డే సీరం, నైట్ సీరం, చిన్నపిల్లలకి ఒకలాంటి హార్లిక్స్, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఒకలాంటి హార్లిక్స్, ఆడవాళ్ళకి ఒకలాంటి హార్లిక్స్, ఇలా మనం సెగ్రిగేషన్ చాలా ప్రోడక్ట్స్ లో చూసాం. బట్ వాటర్ లో కూడా ఏజ్ గ్రూప్ అండ్ వాళ్ళు చేసేటువంటి వర్క్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ అవైలబుల్ గా ఉంది అని అన్నది తీసుకొచ్చింది ఓషియానా పాజిటివ్. వండర్ఫుల్. చెప్పాను కదా సార్, మీతో మాట్లాడుతుంటే నేను ఒక ఎన్సైక్లోపీడియా లాగా రాసేసుకుంటూ ఉంటాను, మీరు చెప్పేస్తూ ఉంటారు అంతే. ఇది ఫంక్షనల్ వాటర్స్ అంటారండి. ఇప్పుడు నెక్స్ట్ 10 years 15 years కూడా ఫంక్షనల్ బెవరేజ్ అని ఫంక్షనల్ వాటర్స్ అంటారు. రెగ్యులర్ వాటర్ కాకుండా ఈ ఫంక్షనల్ వాటర్స్ అనేది మార్కెట్ని ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు నాకేంటి, వాట్ ఈస్ మై ఫంక్షనాలిటీ, నాకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు మీకు కావాల్సిన వాటర్ ఏంటి, నాకు కావాల్సిన వాటర్ ఏంటి, అలా ఫంక్షనల్ వాటర్స్ విల్ టేక్ ది సెంటర్ స్టేజ్. ఆ ఫంక్షనల్ వాటర్స్ జనాలకు తెలియదు, కానీ మా ప్రయత్నం ఏంటంటే ఒకటి ఆ వాటర్ సూపర్ మార్కెట్లో ఇవ్వడం, 2 జనాలకి అందుబాటు ధరలో ఇవ్వడం, అది ముఖ్యం. నేను ఏదో తీసుకొస్తాను కానీ ఎక్కడో మీకు 100 రూపాయలు 200 రూపాయలు పెడతానంటే అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేరు. నా ప్రయత్నం ఏంటంటే ఇందా మీకు చెప్పాను, న్యాచురల్ మినరల్ వాటర్ అనేది ఉంది, అది అందరికీ అందుబాటులో లేని ధరలో ఈరోజు ఉంది. మా ప్రయత్నం దాని అందరికీ అందుబాటులో ధరలో తీసుకురానిది. 2 ప్రయత్నాలు కలిపి చేస్తున్నాం. అద్భుతం అండి, అద్భుతం అసలు. అయితే ఈ వాటర్ జర్నీ గురించి మాట్లాడుకుందాం సార్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్స్ అన్నారు, ఫంక్షనల్ వాటర్స్ అన్నారు, అర్థమైంది. ఈ వాటర్ జర్నీలో ఎస్పెషలీ ఓషియానా పాజిటివ్ అపార్ట్ ఫ్రమ్ వైట్ లేబులింగ్ అందరికీ అందుబాటు ధరలో న్యాచురల్ వాటర్ ని తీసుకురావడం అసలు ఫస్ట్ మాట్లాడుకుందాం. సాధ్యమేనా? ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? సాధారణంగా న్యాచురల్ మినరల్ వాటర్ అంటే ఒకటి దేశంలో 34 చోట్లే ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి తేవాలి. ఇప్పుడు మన న్యాచురల్ మినరల్ వాటర్ మంచిది కావాలంటే మనం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి తెచ్చుకోవాలంటే మనకు 1 లీటర్కి ఒక 6 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది. 1 లీటర్ బాటిల్ అక్కడ నుంచి మనం ఒక లారీలోనో ట్రక్లోనో వేస్ట్ చేయాలంటే 6 రూపాయలు అవుతుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కాస్ట్ మన రెగ్యులర్ వాటర్ కన్నా తక్కువ. ఆ వాటర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కాస్ట్ దీనికన్నా తక్కువ. ఎందుకంటే మనం రెగ్యులర్గా అయితే వాటర్ మీరు కానీ నేను కానీ 20 రూపాయల బాటిల్ అయితే కొనుక్కొని తాగుతామో దానిలో ఒక 10 లీటర్లు తీస్తే 5 లీటర్లు బయటకు వేస్ట్ వెళ్ళిపోతుంది ఆరో ప్రాసెస్లో. మళ్ళీ దానిలో మనం కాల్షియం మెగ్నీషియం కలపాలి, అది ఖర్చు అవుతుంది. అంటే నాకు కరెంట్ ఖర్చు అవుతుంది, ఈ కాల్షియం మెగ్నీషియం లాంటి మినరల్స్ యాడ్ చేయాలంటే కూడా ఖర్చు అవుతుంది కదా. కానీ న్యాచురల్ మినరల్ వాటర్లో ఆ ఖర్చు ఏమి ఉండదు. మనం తీసింది ఆ భగవంతుడు ఇచ్చిన వాటర్ మనం జాగ్రత్తగా దుమ్ముదులు లేకుండా వడగట్టుకుని పట్టుకోవడం మాత్రమే. దానిలో ఎడిషన్స్ మనం కలపాల్సింది ఏమీ లేదు. భగవంతుడు ఆల్రెడీ దానిలో ఎన్నో రకాల మినరల్స్ మనకి దానిలో మనం 2-3 కలుపుతాం, దానిలో 20-30 ఆల్రెడీ ఉంటాయి. ఆ ఉన్న మినరల్స్ మనం పట్టుకుని తెచ్చుకోవడం మాత్రమే. సో ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చు మాత్రమే. కానీ దాన్ని ఈరోజు 60, 70, 80 రూపాయలకి అమ్ముతున్నారు. అంత అమ్మాల్సిన పని లేదు. సరే నా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది, ఎవరు చేసిన వ్యాపారం ₹1 సంపాదించాలి, మా డిస్ట్రిబ్యూటర్ కూడా ₹1 సంపాదించాలి. కానీ ఈరోజు 20 రూపాయల బాటిల్ ఎంతైతే ఉందో దానికి కొంచెం అటు ఇటు ఇవ్వచ్చు, అది మా ప్రయత్నం. 60-70 ఉండాల్సిన అవసరం లేదు. కానీ భారత జనాభాకి సరిపడినంత న్యాచురల్ వాటర్ ఉందా అండి భారతదేశంలో? ఈ 34 సోర్సెస్లో ఎంత వాటర్ ఉంటుందంటే, అంటే మీకు ఒక అండర్స్టాండింగ్, మేమైతే ఇక్కడ తీసుకున్నామో
ఆ కింద ఉన్న ఆక్విఫర్లోంచి ఒక 4 ఇంచ్ పైప్ లైన్ తీసి రోడ్డు మీద వదిలేస్తే కింద ఉన్న నీళ్ళు అయిపోవాలంటే 94 సంవత్సరాలు పడుతుంది. కింద ఉన్నది అయిపోవాలంటే. అద్భుతం, అసలు అద్భుతం. ఈ సృష్టి ఎంత అద్భుతమో చూడండి అసలు. అంటే ఆ భగవంతుడు అంత ఇచ్చాడు. దాన్ని ఎలా చేసుకోవాలనుకుంటే ఆ హిమాలయాస్ ఉన్నంత వరకు, ఆ సేతు హిమాచలం ఉన్నంత వరకు నీళ్ళు ఉంటాయి దానిలో. ఆ హిమాచలం మనకు కనిపించకపోయినాడు దీనిలో నీళ్ళు కనిపించుకుని ఉంటాయి. అందుకని ఆ 30 నాళ్ళు చాలా పవిత్రమైన సోర్సెస్, అందరి దగ్గర ఉండవు. అది కష్టపడి ఒక 4 సంవత్సరాలు ప్రయాసపడి దాన్ని తీసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి మనం ఎంతన్నా నీళ్ళు తెచ్చుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఎంతన్నా. ఇక భవిష్యత్తులో జరిగే నీటి యుద్ధాలే ఏదో రోజు జరుగుతాయి. ఇప్పుడు మన ఏదో వేరే యుద్ధాలు జరుగుతాయి కానీ 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి కానీ నీటి యుద్ధాలు జరుగుతాయి. ఈలోపు మన ప్రయత్నం ఏంటంటే మనకు సాధ్యమైనంత వరకు, ప్రపంచాన్ని మనం మార్చలేము, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతవరకు మనకు సాధ్యమైతే అంతవరకు మన చేతన ఎంత వీలుగా మారుద్దామనే ప్రయత్నం. సో నార్మల్గా మనం ఒక మినరల్ వాటర్ బాటిల్ కొనాలి అంటే 20 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇవాళ రోజున. న్యాచురల్ మినరల్ వాటర్ మనం కొనుక్కోవాలి అంటే 60 నుంచి 70 నుంచి 120 వరకు బ్రాండ్ని బట్టి ఖర్చు పెడుతున్నాం. దాన్ని ఇది కూడా 20 రూపాయలు అటు ఇటుగా తీసుకురావాలన్న ఒక ప్రయత్నంలో ముందరున్నారు సతీష్ గారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్ ఆన్ దట్ నోట్. మీరు తొందరగా పనిచేసండి, సమాజానికి మీలాంటి వాళ్ళు కావాలి. మా తెలుగు ఇది సాధించడం చాలా గర్వంగా చెప్పుకుంటాం మేము కూడా. అప్పుడు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ మీద నాకే ఇవ్వాలి, గుర్తుంచుకోండి సార్. మూవింగ్ ఫార్వర్డ్ సార్, ఈ వాటర్లో ఇందాక మీరు అన్నారు కదా, మినరల్ వాటర్ తయారు చేస్తే కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ యాడ్ చేస్తాం, ఆ ప్రస్తావన వచ్చింది. అంటే ఇప్పుడు మనం అందరం తాగే మినరల్ వాటర్లో మీరు మినరల్స్ ఇన్ఫ్యూజ్ చేయబడినవా? ఏమేమి మినరల్స్ తాగుతున్నాం మనం? అంటే ఇంట్లో నీళ్ళు తాగుతున్నారు అంటున్నారా, బయట బాటిల్ కొనుక్కొని తాగుతున్నా? మీకు సాధారణంగా కాల్షియం, మెగ్నీషియం లేదంటే సోడియం, ఇంతకు మించి దానిలో అంతకు మించి యాడ్ చేసే స్కోప్ లేదండి. దానికి మినరల్స్ అని అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకు సార్? అంటే అవి 2 మినరల్సే కదా కాబట్టి తప్పదు. అంటే అదే 4 సంవత్సరాల క్రితం అయితే అవి కూడా యాడ్ చేయట్లేదు. ఆ 4 సంవత్సరాలు అవి కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే గత 20 సంవత్సరాల నుంచి మనకి మోకాల ఆపరేషన్ అన్ని 1+1లో హాస్పిటల్కి వెళ్తే 1+1లో ఆఫర్లు ఇస్తున్నారు మోకాల ఆపరేషన్స్ అన్ని. ఈ వాటర్ అలా డైల్యూట్ అవుతూ వచ్చిందండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల నుంచి లేదు, ఖచ్చితంగా మీరు మినరల్స్ యాడ్ చేయాలని చెప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది మార్కెట్లో ఆ వాటర్లో అన్ని. అదే న్యాచురల్ మినరల్ వాటర్ అయితే భగవంతుడు ఆల్రెడీ న్యాచురల్ మినరల్గా చేస్తుంటాడు కాబట్టి దాని మల్టిపుల్ మినరల్స్ దానిలో ఉంటాయి. అగ్రీడ్. ఇప్పుడు ఓషియానా పాజిటివ్ తయారు చేసినటువంటి ఈ మినరల్ వాటర్ లో మనం కూడా ఓన్లీ కాల్షియం, మెగ్నీషియం యాడ్ చేస్తున్నామా, ఆర్ ఇంకేమైనా అడిషనల్ గా డూయింగ్ ఇట్ ఎనీథింగ్? ఓన్లీ వన్ సెట్ ఆఫ్ వాటర్. అంటే మనం రెగ్యులర్ గా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లో మిగతా అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అదే ప్రాసెస్ లో మనం కూడా చేస్తాము. అది కాకుండా దిస్ వన్ వాటర్ వి యాడ్ అబౌట్ 10+ మినరల్స్. దానిలో ఒక 10+ మినరల్స్ అని ఒక సెపరేట్ సెగ్మెంట్ ఉంది, సోల్ఫిల్ గోల్డ్ అని మన ఒక వేరియంట్ ఉంది. అది ఒక సెపరేట్ వేరియంట్. దీనికన్నా మనకు ఒక 2-3 రూపాయలు ఎక్కువ అవుతుంది. 2-3 రూపాయలు ఎక్కువ అవుతుంది. అది మన 10+ మినరల్స్ అది ఇస్తాను నేను. అది మీకు విడిగా. సతీష్ గారు, ఇది ఫ్యాంటసీయో లేకపోతే జనాలందరూ చెప్పుకుంటే దాని మీద ఒక తెలియని ప్రత్యేకమైన అభిమానమో ఇంట్రెస్టో తెలియదు కానీ విరాట్ కోహ్లీ గారు తాగే వాటర్ ఇస్ వెరీ కాస్ట్లీయెస్ట్ అని, నీతు అంబానీ గారు మాత్రమే అఫోర్డ్ చేయగలరు ఆ సీసా నీళ్లు తాగడానికని. 1 లీటర్ మినరల్ వాటర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 60 లక్షలు 70 లక్షలు ఉంటుందని, ఇలాంటివన్నీ ఏమిటేమిటో విన్నాం. మనం కూడా విరాట్ కోహ్లీ తాగే వాటర్ తాగితే విరాట్ కోహ్లీ లాగా అయిపోతామా? విరాట్ కోహ్లీ తాగే నీళ్లు తాగితే మనం అయిపోతామంటే అయిపోమండి. అంటే వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దోస్ వాటర్స్ అంటే ఆల్ ది బిగ్ సెలబ్రిటీస్ అండి, విరాట్ కోహ్లీ అని కానీ ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళు న్యాచురల్ మినరల్ వాటర్ తాగుతారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆల్కలైన్ వాటర్ అంటున్నారు కదా, న్యాచురల్ మినరల్ వాటర్ కానీ న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ కానీ ఇవి 2 తాగొచ్చు. ఇవి 2 తాగాలంటే ఇండియాలో మన దగ్గర 34 సోర్సెస్ మాత్రమే ఉన్నాయి. మిగతా ఏదన్నా ఆర్టిఫిషియల్గా ఎవరో ఒకరు బూస్ట్ చేసినాయి. ఇప్పుడు చాలా మంది మార్కెట్లో ఆల్కలైన్ వాటర్ అమ్మేస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు? ఎందుకు సార్, కీరా మొక్కలు, పుదీనా ఆకులు, బీట్రూట్ మొక్కలు వేసుకుంటే మనం కూడా ఇంట్లో ఆల్కలైన్ వాటర్ చేసుకోవచ్చు కదా సార్? అది పిహెచ్ బూస్ట్ చేసేస్తున్నారు. పిహెచ్ని మనం ఎక్స్ట్రా డోసింగ్ చేస్తే పిహెచ్ ఎక్కువ ఉందని చెప్పి ఆల్కలైన్ వాటర్ ఇచ్చేస్తానండి. అది ఆరోగ్యానికి మంచిది కాదు, దయచేసి తాకండి. న్యాచురల్గా ఆల్కలైన్ వాటర్ ఉంటే తాగండి. ఎవరో మీరు మార్కెట్లో ఆల్కలైన్ వాటర్ అని పేరు పెట్టారు, ఆల్కలైన్ అంటే వాళ్ళ ఫ్యాక్టరీస్ వెళ్ళి చూడండి. పిహెచ్ అనే ఒక పర్టికులర్ ఉంటే ఆ పిహెచ్ డోసింగ్ చేసి, అంటే ఎక్స్ట్రా డోసింగ్ చేసి మీ పిహెచ్ ఎక్కువ చూపించి మాత్రం ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వెస్ట్రన్ మార్కెట్స్ వాళ్ళు ఏం చెప్పారు, నేను ఆల్కలైన్ వాటర్ తాగితే నా స్కిన్ గ్లో అవుతుంది అని చెప్పారు. దో ఇట్ ఈస్ నాట్ సైంటిఫికలీ ప్రూవెన్. బట్ అలా ఉన్నా మీకు న్యాచురల్లీ ఆల్కలైన్ వాటర్ తాగండి. న్యాచురల్లీ ఆల్కలైన్ అంటే మీకు హిమాలయస్ నుంచి వచ్చింది ఆ వాటర్ ఉంటుంది, ఇండియాలో ఉంటుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది క్వశ్చన్ ఇందాక అడిగారు కదా సెలబ్రిటీస్ అందరూ, వీళ్ళందరూ కూడా న్యాచురల్ మినరల్ వాటర్ తాగుతారండి, స్ప్రింగ్ వాటర్ అంటారు. బట్ వాళ్ళు ఇండియాలోది కాకుండా ఇంకెక్కడి నుంచో, ఫీజీ నుంచి వచ్చిందో. ఇప్పుడు వరల్డ్స్ ప్యూరెస్ట్ వాటర్ ఇస్ అవైలబుల్ ఇన్ ఫిన్లాండ్ అండి. మీకు ఫిన్లాండ్ వెళ్తే గాలి, స్వచ్ఛమైన గాలి ప్రపంచం మొత్తంలో ఫిన్లాండ్. పీపుల్ గో టు ఫిన్లాండ్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్స్ ప్యూరెస్ట్ ఎయిర్ ఆర్ ప్యూరెస్ట్ వాటర్. మీకు నార్మల్గా పైప్ లైన్లో నీళ్ళు తాగినా కానీ చాలా దేశాల కన్నా చాలా ప్యూర్ వాటర్గా ఉంటుంది అనమాట.
సో అలాంటి చోట్ల నుంచి కానీ కొన్ని స్పెసిఫిక్ సోర్సెస్ నుంచి తెప్పించుకుంటారు కాబట్టి ఇంపోర్ట్ కాస్ట్ అవుతుంది. బట్ వాటర్ ప్రాపర్టీస్ మీద అది కానీ లేకపోతే మన న్యాచురల్ వాటర్ ఇక్కడ దొరికే కానీ చూసుకుంటే మోరల్లెస్ సిమిలర్, మీకు ఒక కొద్దిగా అటు ఇటు ఒక తేడా. అలాగే మీకు కావాలంటే ఇండియాలో దొరికే మనకి హిమాలయస్ కన్నా పవిత్రమైన ఏముందండి, మనకు దూర కొండల నునుపు ఎక్కడి అంతే, నుంచో అంతే, మనం అంతే. తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ హిమాలయస్ దగ్గర మనకు ఆ ఫుటీస్లో దొరుకుతున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి తాగండి సరిపోతుంది. మనకు విరాట్ కోహ్లీ అయిపోక్కర్లేదు, కొంచెం అది తాగితే అట్లీస్ట్ మంచిది. ఇప్పుడు మనం తాగే నీళ్ళ కన్నా బెటర్ Better క్వాలిటీ నీళ్ళు వాటర్ అయితే తాగండి. తాగుతాం కదా. బెటర్ నీళ్ళు తాగండి అంతే. మనందరికీ ఇప్పుడు అర్థమైంది కదండి, ఓషియానా పాజిటివ్ ఇస్ అ బ్రాండ్ విచ్ డీల్స్ విత్ మన పేరు కస్టమైజేషన్. మన బ్రాండ్ ని తీసుకురావాలి అని అనుకుంటే వాటర్ బాటిల్స్ మీద ఇట్ విల్ కస్టమైజర్స్, అంటే ఇట్ ఈస్ సింపుల్ యాజ్ వైట్ లేబులింగ్ కంపెనీగా మనందరికీ ఇప్పుడు అర్థమైంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాటర్ కి సంబంధించి కూడా, అంటే వాటర్ బిజినెస్ లో కూడా పైనర్స్ గా ఉన్న వీళ్ళు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేయడం జరిగింది. మనందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అని నేను చెప్పాను, కానీ సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీరే డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మాత్రం మీకు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీతో మన ముందుకు వచ్చారు. అదే దే ఆర్ ఆఫరింగ్ డిస్ట్రిబ్యూషన్షిప్ టు కస్టమర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓషియానా పాజిటివ్ కి సంబంధించి 60 మంది డిస్ట్రిబ్యూటర్స్ ని తీసుకోవాలి, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలి, మీరు ఎదగాలి, బ్రాండ్ ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చారు. 60 మందిలో 40 మంది ఆల్రెడీ ఫిల్ అయిపోయారు, ఇంకా 20 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అసలు ఈ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏంటి, ఈ బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి, బిజినెస్ ప్యాటర్న్ ఏంటి, ఒకసారి సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్ గారు. ఇప్పుడు ఈ బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ డబ్బులు కొంత కావాలి, అది 15 లక్షలు కావాల్సి వస్తుంది. 15 లక్షల డబ్బుల కన్నా ముఖ్యం వాళ్ళకి దీని గురించి ఒక ప్యాషన్ కావాలి. ఒక 12 నెలలు కష్టపడే ఓపిక కావాలి. 12 నెలలు మీరు కష్టపడతానంటే మీ వెనకాల వెన్నండి సపోర్ట్ చేయగలుగుతాం. మీ జిల్లాకు ఒక్కరికి ఒక జిల్లా ఒక్కరికి ఒక డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం. ఆ డిస్ట్రిబ్యూటర్కి మేము ఆల్రెడీ ఒక దారిలో వెళ్ళాం, ఈ దారిలో వెళ్తే ఈ దారిలో ఈ ముళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు ఉన్నాయి, ఇట్లా వెళ్ళకండి అని మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఇలా చేయండి అని చెప్తున్నాం. మీకు వాటర్ బాటిల్స్ అంటే బేసిక్ రెగ్యులర్ వాటర్ బాటిల్స్తో పాటు కస్టమైజ్ వాటర్ బాటిల్స్, ఇందాక చెప్పిన వాటర్ సూపర్ మార్కెట్లో ప్రతి ఒక్క వాటర్ బాటిల్స్ మేము మీకు పంపిస్తాం. మీరు చేయాల్సిందల్లా మీ లోకల్గా మీ ఏరియాలో ఉన్న మార్కెట్లో కస్టమర్స్ని, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రెగ్యులర్ వాటర్ బాటిల్స్ కావాలా, కస్టమైజ్ వాటర్ బాటిల్స్ కావాలా, 2 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే, మీరు చేస్తానంటే మీకు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవసరం లేకుండా కేవలం 2 మెషిన్స్, ఈ వెనకాల కనిపిస్తున్న 2 మెషిన్స్, ఈ 2 బేసిక్ మెషిన్స్ మీ దగ్గర ఉంటే ఒక 15 లక్షల ఖర్చుతోటి మీరు బ్రహ్మాండంగా నెలకు ఒక 3-4 లక్షలు సంపాదించవచ్చు. దానికి 40 మంది 1-2 సార్లు వచ్చి చెక్ చేసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మెషిన్స్ డెలివరీ అవుతున్నాయి, ఇన్స్టాల్ అవుతున్నాయి. మీరు స్టార్ట్ చేస్తానంటే మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఇప్పుడు సపోజ్ నా దగ్గర 15 లక్షలు ఉన్నాయి, నేను వచ్చి నాకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తారా అని అడుగుతాను, ఇచ్చేస్తారా మీరు? అలా అడిగితే వెంటనే ఇచ్చానండి. ఒకటి మీరు ఆల్రెడీ ఏదన్నా చేస్తూ, ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నానంటే అప్పుడప్పుడు చూస్తానంటే ఇవ్వను. మీరు ఫుల్ టైమ్గా చేస్తారంటేనే అదే అడుగుతున్నాను, ఫుల్ టైమ్ గా అంటే చేయాల్సిన వాళ్ళ క్రైటీరియా ఏంటి, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఒకటండి, బిజినెస్ ఎలా ఉంటుందంటే ఈరోజు ఇండియాలో ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా, మన దగ్గర బంగారం ఉన్నా, ప్రజలు వాళ్ళు వచ్చి తలుపు కొట్టి మాకు బంగారం కావాలని అడిగే రోజులు లేవు. మనం వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టి బంగారం కావాలని అడగాలి. కాబట్టి ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా మీరు మార్కెట్లోకి వెళ్ళి మీరు చేయగలిగితేనే బిజినెస్ అవుతుంది. మీ ఏరియా మీకు నాకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి, నాకు హైదరాబాద్ బాగా తెలుసు, మీకు విజయవాడ బాగా తెలుసు, అలాగే మీ ఏరియాలో మీకు బాగా తెలుసు కాబట్టి మీకు డిస్ట్రిబ్యూషన్ ఆపర్చునిటీ ఇస్తాను. మీరు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళారనుకోండి, ఎక్కడ మీ ఏ జ్యువెలరీ చేశారు, 30 జ్యువెలరీ షాప్స్ ఆల్రెడీ చేసాం. మీకు ఒకసారి డోర్ ఓపెన్ అయిన తర్వాత ఆ డోర్లో ఏం చేయాలని నేను చాలా ఈజీగా మీకు హెల్ప్ చేయగలుగుతాను. కానీ డోర్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. దానికి ఏం చేయగలుగుతాం, ఒక 3 నెలల పాటు మేము డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తాం. ఒక మనిషి మీ దగ్గర అసైన్ చేస్తాం, వాళ్ళు వెళ్ళి ఏమంటే పలానా వాళ్ళు వచ్చారు, ఇక్కడ చేస్తున్నారు, బిజినెస్ ఉంది, మీరు రండి తీసుకొని చెప్పగలుగుతాం. కానీ మీకు దారిని చూపించగలుగుతాం, కానీ దారిలో నడవాల్సిన బాధ్యత మీదే. 100%. అదా మీరు నడుస్తారు అంటే ఎలా నడిస్తే బాగుంటుంది, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది, ఎక్కడ వెళ్తే మీకు 2 రూపాయలు ఎక్కువ మిగులుతాయి, ఎలా మీరు మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు వాటర్ ఏంటి, మీకు అద్భుతమైన మంచి ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం కానీ, లేదా బ్యాక్ అండ్ స్టోరీ చెప్పడం కానీ, డిజైనింగ్ కానీ, లేదా మీకు ఉన్న టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ కానీ, అంటే మీకు ఒక బిజినెస్ చేయాలంటే ఇతరత్ర ఎక్స్ట్రా క్వశ్చనింగ్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చనింగ్ అంతా మేము ఇస్తాం మీకు. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు 3-4 లక్షలు మీరు సంపాదించవచ్చు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా. అంటే 3-4 లక్షలు సంపాదించాలంటే పొద్దున్న 9ంటికి వెళ్తే రాత్రి 9ంటికి ఇంటికి వచ్చే వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్లు పోగా, ఆ కటింగ్లు ఈ కటింగ్లు పోగా 3 లక్షలు 4 లక్షలు రావడం ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. కేవలం 15 లక్షలు పెట్టుబడులు పెడితే 3-4 లక్షలు ఎట్లా సంపాదిస్తారు? ఆ ఫిగర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా, అట్లీస్ట్ సపోర్ట్ చేయగలరా? ఇప్పుడు అదే మీకు చెప్తున్నది ఏది అంటే, ఇప్పుడు నేను ఎప్పుడు హిమాలయస్ ఎక్కలేదండి. ఇక్కడ కూర్చొని హిమాలయస్ ఎక్కేయండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ట్రెక్కింగ్ చేసానంటే తప్పు.
నేను ఇక్కడ ఆల్రెడీ ఉండి ఒక పలానా ఏరియాలో హైదరాబాద్లో ఒక భాగంలో ఒక పర్టికులర్ ఏరియాలో 20 కిలోమీటర్స్ జాగ్రఫీలో నేను ఆ బిజినెస్ చేస్తున్నాను. నేను ఆ బిజినెస్ చేస్తూ పర్ బాటిల్ ఇంత నేను ప్రాఫిట్ సంపాదిస్తున్నాను. నేను చేస్తుందే మిమ్మల్ని చేయమని చెప్తాను. ఓకే. నేను ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నది మీరు విజయవాడలో మీ ఏరియాలో చేయండి, లేదా మీ యొక్క జిల్లాలో మీ ఏరియాలో చేయండి అని మాత్రమే చెప్తున్నాం. ఆ చేస్తున్నప్పుడు బేసిక్ ఎక్స్పెన్సెస్ మీరు ఎలా తీసుకున్నా ఖర్చులా పోను. అంటే ఒక 1,00,000 బాటిల్ మీరు అమ్మగలిగితే మీ ఖర్చులు పోను ఆ 3-4 రూపాయలు ఖచ్చితంగా మీకు మిగులుతుంది. కానీ మీరు ఎప్పుడు మిగులుతుంది? ఆ 1,00,000 బాటిల్ మీరు అమ్మగలిగితే మిగులుతుంది. 1,00,000 బాటిల్ అమ్మడానికి ఎలా చేస్తే మీకు 1,00,000 అమ్ముతారు, ఎక్కడ చేస్తే మీరు అమ్ముతారు, ఆ స్ట్రాటజీస్ అంతా నేను చెప్తాను మీకు. ఆల్రెడీ చాలా ఉండి ఇప్పుడు 40 మంది వచ్చి సైన్ చేశారనుకోండి, 40 మంది వాళ్ళు వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్స్, వాళ్ళు 1-2 సార్లు కాదు 3 సార్లు 4 సార్లు చెక్ చేసుకొని మనం ఇచ్చిన రేట్స్ వల్ల వాళ్ళు లోకల్కి వెళ్ళి కంపేర్ చేసుకుని ఆ రేట్స్కి వస్తున్నాయా లేవా, నేను మీకు ఇచ్చే రేట్ ఆఫ్ బాటిల్ మీరు ఎలా చేసినా ఎక్కడ మీకు ఆ రేటు రాదు బాటిల్. అంటే అతి తక్కువ ప్రైస్ కి మీరే నేను ఇస్తున్నారు. మీకు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాను. అలాగే మీకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు మీకు మార్కెట్కి ఎలాగ అమ్మాలి ఆ స్కోప్ కూడా మీకు చెప్తాను. మీరు ఆ 1,00,000 బాటిల్ అమ్మాలంటే మీకు ఏం చెప్తాను, ఒక జిల్లాలో కొన్ని 10, 20, 30 మండలాలు ఉంటాయి. అన్నిటికీ మీరే అధిపతి. ఆ జిల్లా మొత్తానికి మీకు ఎంత అమ్మాలి? 1,00,000 బాటిల్ అమ్మాలి. 1,00,000 బాటిల్ అమ్మాలంటే ఒక 30-40 హోటల్స్ మీరు కరెక్ట్గా టార్గెట్ చేసినా 1,00,000 అమ్మగలుగుతారు. అంటే మీ జిల్లా మొత్తం 30-40 హోటల్స్ లేవా? ఎంతమంది? అలా అనుకుంటే మీ జిల్లాలో ఒక సొంత ఇల్లు ఉండి, కారు ఉండి, ఆర్థికంగా బాగానే ఉన్న ప్రతి ఒక్కరికి మీరు బాటిల్ ఇచ్చేయచ్చు. అలా లెక్కేసుకుంటే ఎన్నో. ఇప్పుడు మనం జిల్లా అనుకుంటామండి, కానీ జిల్లా అంటే ఎంత పెద్దది? ఇప్పుడు శ్రీలంక ఒక కంట్రీ అనుకుంటే, దానిలో స్టేట్ అనుకుంటే ఆ దాదాపుగా ఆ రాష్ట్రం అంత పెద్దది మన జిల్లా. మనకేంటో జిల్లా అనుకుంటాం. మనకున్న అద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటి? ద హ్యూజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. మనకు అంత జనాభా ఉన్నారు, ఎంత జిల్లా అన్ని మండలాలు ఉన్నాయి. అంతమందిలో మనం ఎంత కావాలి? ఇప్పుడు మొత్తం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రీ లెక్కేసుకున్నామండి. మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం ఇండియా మొత్తంలో వెదర్ ఎనీ బ్రాండ్ మార్కెట్లో అన్ని బ్రాండ్స్ లెక్కేసుకుంటే పర్సెంటేజ్ ఎంత అనుకుంటున్నారు? 1.5% 1.5% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ డ్రింకింగ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. అంటే ఎంత స్కోప్ ఉంది చూడండి అసలు. 1.5% అంటే మీరు ఏమనుకుంటారు? చాలా ఎక్కడ చూసి అందరూ బాటిల్ తాగేస్తున్నారని అనుకుంటున్నాం కదండి. బాటిల్ తాగుతున్న జనాభా అంటే ఒక 20 రూపాయల బాటిల్ మనం కొనుక్కుని తాగుతున్న జనాభా ఓన్లీ 1.5%. ఆ 1.5% మాత్రమే. అది ఎన్నో రెట్లు పెరుగుతుంది. మామూలుగానే అది పెరుగుతుంది. అంటే ఇప్పుడు 40-50 వేల కోట్లు అండి ఇండియా మొత్తం లెక్కేసుకుంటే 50,000 కోట్లు ఈ రోజు దా మార్కెట్ విలువ. అది 2034కి 3 లక్షల కోట్లు అవుతుంది అనేది గవర్నమెంట్ ఎస్టిమేట్. అంటే మీరు ఆ భాగంలో ఎలాగో సక్సెస్ అవుతూ ఉంది. దానిలో మీకు కావాల్సిన ఎంత? మీ జిల్లా మొత్తానికి మీరు ఒక 1% కూడా 0.5% తెచ్చుకున్నా దీనికి ఇంకా నేను చెప్పినాక 2 రెట్లు సంపాదిస్తారు. కానీ ఆ ప్రయాస చేయాలి, మీకు ఓపిక ఉండాలి. నేను ఆల్రెడీ చేస్తున్నా, నేను మీరు చెప్తున్న దానికన్నా 2-3 రెట్లు బాగానే సంపాదిస్తున్నాను నా ఏరియాలో. మీ ఏరియాలో మీరు సంపాదించండి, కావాల్సిన దారి నేను చూపిస్తాను. సూపర్. అసలు నాకు బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొస్తుంది, తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత, చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నది గుర్తొస్తుంది. కానీ చేయాలండి. చాలా మంది ఇక్కడికి వస్తారు, సార్ ఈ బాటిల్కి ఎంత, ఈ బాటిల్కి ఎంత, ఈ బాటిల్ ఎంత మిగులుతుంది, ఈ బాటిల్ ఎంత మిగులుతుంది, నాకు ఎంతకి ఇస్తారు, నాకు ఎంత వస్తుంది. నేను చెప్పి సార్ నేను మీ 10 రూపాయలకి ఇస్తాను, మరి మీరు 20 రూపాయలకి అమ్ముతారు. కానీ 10 ఎప్పుడు మిగులుతుంది మీకు? మీరు వెళ్ళి అమ్మినప్పుడు కదా. మీరు 2013లో స్టార్ట్ చేసినప్పుడు రోజుకి 20 బాటిల్స్ తో స్టార్ట్ అయిన మీ ప్రయాణం నిమిషానికి 240 బాటిల్స్ చేసే స్థాయికి ఎదిగిందంటే మీరేం హార్డ్షిప్స్ చూసారండి? కోవిడ్ వరకు ఒక ప్రయాణం అండి. కోవిడ్ వరకు ఏంటి, వెళ్తున్నాం, వస్తున్నాం, ఇచ్చేస్తున్నారు, తీసుకుంటున్నారు, అయిపోతుందా మీకు చెప్పాను. 12 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి మా దగ్గర బాటిల్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి అసలు అవతల ఎవరున్నారో కూడా తెలియదు. ఫోన్ చేస్తారు, భయ్యా పానీ బేస్దాం అంటాడు, అంతే. అది ఎవరున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అలా జరుగుతుంది. కానీ కోవిడ్ తర్వాత చాలా అందరితో పాటు మనం కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. సడన్గా చాలా హోటల్స్ వాళ్ళు క్లోజ్ చేశారు, డబ్బులు స్ట్రక్ అయ్యాయి. అప్పుడు నేనేంటంటే ఒక చిన్న వాళ్ళకి కావాలంటే ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఒక ఎక్కువ లేబుల్స్ కొట్టకుండా 100 బాటిల్స్ కావాలి. చిన్న వాళ్ళు, సార్ మా చిన్న ఎస్టాబ్లిష్మెంట్ చిన్నది కావాలి, ఇచ్చేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ కావాలి. అలా ఆ కోవిడ్ వచ్చిన బాధల్లోంచి ఏదైనా ఈ 2-3 ఇబ్బందులు, ఈ పెయిన్ పాయింట్స్ ఏవైతే లేకుండా ఉంటే బాగుంటుంది అనే ఒక మదన, దానిలోంచి వచ్చిన మోడల్ ఇదండి. అప్పుడు మేము ఏం చేసాము, డిజైనింగ్. ఇప్పుడు మీ దగ్గరికి వెళ్తే ఒక డిజైనర్ని హైర్ చేసుకోవాలి, మీరు ఏదో లోగో ఇస్తారు, మీదో చెప్తారు, నాకు అర్థం కాదు. అలా కాకుండా ఒక వెబ్ అప్లికేషన్ చేసాం. అంటే మీకు మా డిస్ట్రిబ్యూటర్ మీ దగ్గరికి వస్తే మీరు లోగో ఇస్తే మీ ముందే కూర్చొని అప్పటికప్పుడు డిజైన్ క్లోజ్ చేసేయచ్చు. నా దగ్గర బాటిల్స్ ఉంటాయి, లేబుల్ వచ్చేస్తాయి. అంటే ఆ ప్రాసెస్లోంచి వచ్చిన బిజినెస్ మోడల్ అండి ఇది. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, రేపటి రోజున మీతో పార్ట్నర్షిప్ జాయిన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్గా ఎవరైనా ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చింది, నాకేం సంబంధం లేదు, ఇది నువ్వే చేసుకున్నావు అన్నట్ల వాళ్ళని నట్టి సముద్రంలో వదిలేకుండా యూ విల్ ఆల్వేస్ బీ దేర్ టు గైడ్, బికాస్ మీరు అన్ని హార్డ్షిప్స్ చూసి వాళ్ళ పొజిషన్కి వచ్చారు కాబట్టి. పోనీ అది కాసేపు కొంచెం హోలియర్ దెన్ దౌ లాగా, మహాత్మా గాంధీ కబుర్ లాగా అలా అనిపిస్తే నా స్వార్థం. మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే నా స్వార్థం,
ఎందుకంటే మీరు 10 బాటిల్ అమ్మి మీరు ₹1 సంపాదిస్తే దానిలో 5 నేను సంపాదిస్తాను. అంతేగా. నా దగ్గరే కొంటున్నారు కదా. సో ఒకవేళ మీరు ఏవీ లేదనుకున్నా, ఇప్పుడు నా స్వార్థం మీరు బాటిల్ అమ్మితే మీరు సంపాదిస్తే మీతో పాటు నేను పెరుగుతాను కాబట్టి అలా మీరు ఏదనుకున్నారు. అలాగే నేను ఒక ఏరియాలో మొత్తం అన్ని డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేయకుండా ఒక ఏరియాలో నేను ఆల్రెడీ అమ్ముతున్నాను కదా. మీరు ఒక బాటిల్ అమ్ముతుంటే ఈ కష్టం వచ్చిందన్నారు, ఆ కష్టం నేను రోజు పడుతున్నాను కదా, నాకు తెలిసింది బికాజ్ కదా. మీరు కూడా ఒక నేను కూడా తోటి చేస్తున్నాను. డిస్ట్రిబ్యూటర్ సో కాబట్టి. నేను ఎప్పుడు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు ఈ చూస్తున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో హైదరాబాద్లో నేను ఇక్కడ చేస్తున్నాను, ఇది మీరు point మీ note ఊర్లో చేసుకోవాలి. చేస్తారు. సో Got it. మీరు ఏదైతే దారిలో నడుస్తూ మీకు ఇబ్బంది ఎదురవుతుందో ఆ ఇబ్బంది ఆ రోజు నాకు కూడా ఇక్కడ ఎదురవుతుంది. సో నాకు ఇక్కడ ఆ సొల్యూషన్ గురించి వెతికినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అంతేగా, అందరం ఒకే బోట్ లో అందరూ ఒకే సేల్ బోట్లో చేస్తున్నారు ప్రయాణం కదా. చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ. సార్, ఇప్పుడు ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఏంటి పరిస్థితి? దానికి ఒక పెద్ద ఇంటర్వ్యూ క్రైటీరియా ఉందండి. సెలక్షన్ వర్కనే అవ్వదు అధ్యక్ష. ముందర ఆయన స్క్రీన్ అవ్వాలి, తర్వాత చాలా మంది స్క్రీన్ చేయాలి, ఏదో పెద్ద ప్రొసీజర్. బట్ స్టిల్ జోక్స్ అపార్ట్, ఎవరన్నా ఆనెస్ట్ గా మీతో పాటు ప్రయాణం చేయాలి, డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి ఓషియానా పాజిటివ్ కి అనుకుంటే ఏంటి ప్రాసెస్? ఒకటి వాళ్ళు ఈ మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి హాయ్ అని పెడితే మీకు వాట్సాప్లో మీకు బేసిక్ గూగుల్ ఫామ్ పంపిస్తామండి. ఆ గూగుల్ ఫామ్లో బేసిక్ అప్లికేషన్స్ ఫిల్ చేయండి. ఇది ఎందుకు పెడతామంటే ఆ కొంత టెక్నాలజీ కూడా మీకు తెలియకపోతే ఈ మొబైల్ అప్లికేషన్ వాడడం ఇవన్నీ మీకు వర్కౌట్ కాదు అన్నది అక్కడ ఫస్ట్ ఫిల్టరేషన్ అవుతుంది. అంటే చదువు ఉండాలి ఫస్ట్ ఆఫ్ కొంచెం చదువు ఉండాలి, కొంచెం మీకు మొబైల్ అప్లికేషన్ వాడే కొంచెం టెక్నాలజీ ఉండాలి. అంటే Right. ఈరోజు ఎంత చేసినా అండి టెక్నాలజీ మనం యూజ్ చేయలేకపోతే మన బిజినెస్ స్కేలప్ చేయలేం. నేను వెళ్తాను బాటిల్ అమ్మేస్తానంటే అవ్వదు. కొంచెం టెక్నాలజీ వాడగలిగే మీకు ఓపిక ఉండాలి. 2 అది ఫిల్ అయిన తర్వాత మీకు మొత్తం బిజినెస్ డాక్యుమెంట్ అంతా ఏం చేయాలి ఎలా చేయాలి అన్ని ఒక 30 పేజీల డాక్యుమెంట్ మీకు తెలుగులోను ఇంగ్లీష్లోను పంపిస్తాం. మొత్తం పూర్తిగా చదివి మీకు అర్థమైతే అప్పుడు మీరు నాకే ఎందుకు ఇవ్వాలి అని మాకు ఈమెయిల్ పెడితే ఆ చదివిన వాటిలోంచి ఫిల్టర్ చేసి ఇక్కడ రమ్మని చెప్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అంతా చూడండి, 1-2 సార్లు చెక్ చేయండి, మీరు మళ్ళీ 30 మంది అడగండి. అడిగిన తర్వాత మీకు నాకు సెట్ అవుతుంది అనుకుంటేనే మనం సైన్ చేస్తాం. రాగానే టక్కున మీరు 10 లక్షలు చేస్తానంటే అంటే చేసినప్పుడు ఎలా అవుతుందంటే ఇండియాలో మంచి జరిగింది అనుకోండి ఎవరేం చెప్పరు, పొరపాటున చిన్న చెడు జరిగింది అనుకోండి ఇది జరగలేదు, వాడు 3 లక్షలు అన్నాడు, నాకు ₹3 కూడా రాలేదు, ఇలా చెప్తారు. సో అందుకని ఏంటంటే ఆ కాన్సెప్ట్ మీకు పూర్తిగా అర్థమైందా, మీకు అర్థమై మీరు చేయగలుగుతారా? అంటే మీరు కూర్చోబెట్టి మంచి చెడు కష్టం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను యాక్చువల్గా మంచి కన్నా కూడా ఇది ఎందుకు మీరు చేయలేరు ముందు అవన్నీ చెప్తాను. మంచి చెప్పకపోయినా జరిగితే మంచిగా తీసుకుంటాను. అంటే మీరు ఎంత డిస్కరేజ్ చేసినా అవతల ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేది మీరు గమనిస్తారు, మీరు టెస్ట్ చేస్తారు. మనకి ఈజీగా ఉంటుంది, వాళ్ళకి మనకి బికాస్ వీఆర్ నాట్ లిమిటెడ్ 1 సమ్మర్, వీళ్ళు కూడా నెక్స్ట్ 10 సమ్మర్స్. నేను చెప్తున్నది ఏదైతే ఉందో మామూలుగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు మీకు చెప్పినట్టు అసలు నేను రేంజ్ ఉన్నాను ఎవరికి చెప్పలే కూడా. నేను అంటే మా ఉద్దేశం మీకు 6 చెప్పాను అనుకోండి, మీకు 5.9 నేను ఇచ్చినా మీకు ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్. మేము ఎప్పుడు కూడా ఏంటంటే 6 చెప్తే 6.1 ఇవ్వాలనే ప్రయత్నం. ఇన్ని వాటర్స్ ఉన్నాయని చెప్పలేదు, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ న్యాచురల్ ఈ 2 ఉన్నాయని చెప్పాను. మీ ఫంక్షన్ వాటర్స్ ఉన్నాయి, లేకపోతే కిడ్స్ వాటర్ స్పోర్ట్స్ ఇన్ని అసలు మేము ఇస్తున్నాము, టెట్రా ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నాము, కార్బొనేటెడ్ 0 షుగర్ టిన్స్ ఇస్తున్నాము, ఇవన్నీ అసలు ఎవరు చెప్పలేదు డిస్ట్రిబ్యూటర్స్కి. కానీ వస్తే తీసుకుంటారుగా, మంచిదే కదా. అంతేగా. ఇవి రెండింటికే మీరు కష్టపడడానికి సిద్ధపడితే ఇంకా బాగుంటుంది అనేది ఆ ప్రాసెస్. అలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం సెలక్షన్ టైట్ అని అంటున్నారు వచ్చిన తర్వాత. కానీ ఒక్క సైన్ చేశాక మళ్ళీ నాకు వెంటనే ఇంకోటి కావాలని వచ్చి సైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళి మార్కెట్ చెక్ చేసి ఇప్పుడు గుంటూరు ఒకరు చేశారు, వాళ్ళు వచ్చి ప్రకాశం కావాలని చెప్పారు, మహబూబ్ నగర్ సైన్ చేశారు, మళ్ళీ వాళ్ళు వెంటనే 2 డేస్ వచ్చి నాగర్ కర్నూలు కావాలని చెప్పారు. అలా ఒక 2-3 అలా కూడా జరిగాయి. ఇంకా మీకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే ఒక 7 మెంబర్స్ ఓన్లీ విమెన్ వచ్చి సైన్ చేశారు. విమెన్ ఎంపవర్మెంట్ లాగా ఓన్లీ విమెన్ వచ్చి సైన్ చేశారు. వాళ్ళు 7 మేము చేయగలుగుతాము, మాకు ఇది అర్థమైంది, మేము మా ఏరియాలో మాకు చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు ఓన్లీ విమెన్ సైన్ చేసుకెళ్ళారు, విచ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సార్, యాక్చువల్లీ ఇందాక మాటల్లో నాకు అర్థమైంది విజయవాడ ఈస్ట్ వెస్ట్ అయిపోయింది అని విన్నాను. మీకు ఏమన్నా ఫిన్లాండ్ లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేసే అవకాశం ఉందా సార్? దానికి అవకాశం ఉంటే చెప్పండి, దానికన్నా ట్రై చేసుకుంటాను. కానీ ఫినిష్ వాటర్ ఇక్కడికి తెచ్చి మీకు ఇవ్వగలడానికి అది అరేంజ్మెంట్స్ చేసాము. ఫిన్లాండ్కి మనం వెళ్ళి చేస్తే అక్కడ జనాభా తక్కువ, మీకు నాన్నప్పుడు మీకు విజయవాడ ఏంటి ఇలా కనపడంగానే ఇంత 100 మంది 1000 మంది కనబడతారు. ఫిన్లాండ్ విత్తినాక ఎక్కడో ఒక మంచి కనబడతారు. సతీష్ గారు, మీ ఫ్యాన్ గా మీరు ఫిన్లాండ్ దాకా ఎదగాలి, ఇంటర్నేషనల్ గా కూడా మన ఓషియానా పాజిటివ్ ఎదగాలి అని ఒక మంచి ఉద్దేశంతో అడిగాను అంతే విషయం. సో స్వీట్ ఆఫ్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. చాలా విషయాలు మాట్లాడుకున్నామండి. అంటే వాటర్స్లో ఎన్ని రకాలు ఉంటాయా దగ్గర నుంచి, అసలు కస్టమైజ్ చేసినటువంటి వాటర్ బాటిల్ వెనకాల బిజినెస్ ఇంత ఉంటుందా అన్న అంశం దగ్గర నుంచి, మీరు కూడా ఈ జర్నీలో భాగమయ్యి మీరు కూడా సెల్ఫ్ సస్టైనబుల్గా ఎదగచ్చు, బిజినెస్లో మీరు కూడా మీ యొక్క ఇంప్రింట్ ఉంచుకోవచ్చు అన్నది ఓషియానా పాజిటివ్ కల్పిస్తోంది అని తెలుసుకోవడంలోనే ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. గుడ్ లక్ టు యూ అండ్ మోర్ పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం ఆలోచిస్తున్నారు?
బేసికల్గా ఓషియానా పాజిటివ్, పేరులోనే బోల్డ్ అంతా పాజిటివిటీ ఉంది. కస్టమైజేషన్ చేయడంలో ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న క్లారిటీ ఉంది. వాటర్ బాటిల్ ప్యాకేజింగ్ విషయంలో అది మినరల్ వాటర్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ మనం ఇందాక మాట్లాడుకోవచ్చు, దానికి సంబంధించి బోల్డ్ అంతా డెడికేటెడ్ టీమ్ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక బిజినెస్ మోడల్ని మీరు డెవలప్ చేయాలి అని అనుకుంటే హ్యాండ్ హోల్డింగ్ చేసి మిమ్మల్ని నడిపించే అంతటువంటి బోల్డ్ అంతా సహనం ఉంది. ఇవన్నీ కలగలిపితే దట్ ఈస్ ఓషియానా పాజిటివ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మీరు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, తీసుకోవాలి అని అనుకుంటే ఇంకా 20 స్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి హాయ్ అని పంపించండి అండ్ డూ ఫాలో ది రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ యాజ్ సజెస్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో కలుస్తాం. ఇంకొక వీడియోలో బిజినెస్ చేసే వాళ్ళతో మాట్లాడుతున్నానని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.